ఒకప్పుడు పండుగలంటే ఊరంతా ఒక్కతానికొచ్చి ఆడి పాడుకుంటా సంబరంగా జరుపుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పండుగల తరీకే మారిపోయింది. ఎవ్వరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు. అంతటట్లా మారిపోలే గాని ఆడాడ ఎనకటి పద్ధతులలోనే నడుస్తున్నాయి పండుగలు ఇంకా. ఇగో అల్లూరు జిల్లా పాడేరులో జరిగే సంక్రాంతి పండుగనే చూడరాదుర్రి. ప్రతి ఏడాది చేసుకోరట. 3 ఏళ్లకు ఒక్క పారే చేసుకుంటారట పండుగ. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఉందో వాళ్ళ పండుగ. ఆహా, ఊరంతా ఒక్కతాన ఎట్ల పోగై ముద్దుగా ఆడుతున్నారు చూడుర్రి. అల్లూరు జిల్లా పాడేరు మండలం మిన్ములూరిది. అంతటా జరిగినట్టు ఏడాది కోపారి చేసుకోరట ఈ ఊరోళ్ళు పండుగను. 3 ఏళ్లకు ఒక్క పారే చేసుకుంటారట. మొత్తం ఎనకటి పద్ధతులు ఎనకటి ఆచారాలు మర్చిపోకుండా పొల్లు పోకుండా చేసుకుంటారట. దేవుండ్లు రాక్షసుల ఏషాలు కట్టి ఊరంతా తిరిగి మళ్ళా ఊరి నడిమిట్లకొస్తారు. ఇగో చిన్న పిల్లగాళ్ళ కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా పతొక్కలు ఎట్లా ఏషాలు కట్టిరో చూడుర్రి. ఇంట్లో ఆయనకు దిష్టి బొమ్మ వేషం కట్టిర్రట. ఇగో సాయిబాబా వేషం కట్టిన ఆయనే ఏదో లొల్లి పెడుతుండేమో. ఓ సామి, ఇప్పుడు నువ్వు సాయిబాబా అన్న సంగతి మర్చిపోతున్నావా? గిట్ల లొల్లి పెట్టద్దు. క్యారెక్టర్లు ఇన్వాల్వ్ కావాలి. ఊకో ఇక ఇక ఊళ్ళే మొగోళ్ళంతా తల్వార్లు వెనకటి ఆయుధాలు పట్టుకొని ఇట్లా సాము చేస్తారు. ఇక అంతా కలిసి డప్పు సప్పుల నడుమ దీన్సా డాన్స్ చేస్తారు. ఈ పండుగను బారిజం అంటారట. మరి ఇట్లా ప్రతి ఏడాది ఎందుకు చేసుకోరో గాని ఊరంతా ఒక్కతాన ఏరి చేసుకుంటే ఆ మజానే వేరుంటదిలే.